కదా, దావీదా? దావీదు కాదు. సరే, వెరీ గుడ్. మీ ఆన్సర్ ఓకే, బట్ బాగా చెప్తున్నారు. అవన్నీ కాదు, నేను చెప్తాను మీకు. ఓకే, ఒక అన్నయ్య ఇక్కడ నిద్రపోతూ ఉన్నాడు కదా, ఏం కనిపిస్తుంది ఆ అన్నయ్యకి? కళ. సరే, కళ్ళ ఏం వస్తుంది ఆయనకి? చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు, చాక్లెట్స్ సుష్మా, కొండలు, చెట్లు, ఎప్పుడైనా లాంటివి వచ్చినాయా? ఎంతమందికి వచ్చి చేతులండి? అయ్యో, ఇంత తక్కువ మందికి వచ్చాయా? కమలకు కూడా వచ్చాయండి ఇట్లాగే. నీకు రాలేదా? అయ్యయ్యో. మరి చూడండి ఎంతమందికి చక్కగా వచ్చినాయో. ఇట్లా మనకి మంచి మంచి కళలు రావాలి పిల్లలు. ఓకే, చేతులు ఇచ్చేయండి. ఇతనికైతే కళలో అలా చక్కగా సూర్యుడు, చంద్రుడు, చెట్లు, మంచి ప్రసన్నతో కూడిన వెలుగు, మంచి పచ్చటి పైర్లు, వెనక సెలయేర్లు అన్నీ కనపడుతున్నాయి. ఆయనకి పొలాలు అన్నీ వస్తున్నాయి. అలా వస్తే మనకేదో మంచి జరుగుతుందని సింబాలిక్. ఓకే, మనకు అట్లా వస్తే మనకు మేలు జరుగుతుందని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఏడుస్తూ ఉంది. పాపం. ఎప్పుడైనా మీ మమ్మీ ఏడ్చడం మీరు చూసారా? అడవడం చూసారా? మమ్మీ ఏడ్చిందా? చూసారా? సరే, మీరు చూడలేదు కదా, వెరీ గుడ్. సర్దించండి. ఇప్పుడు మీ డాడీ ఏడ్చినట్టు మీకు తెలుసా? నువ్వు మాట్లాడకూడదు, చేయొద్దంతే. వెరీ గుడ్. డాడీ ఏడ్చినట్టు చూసారు కదా. ఓకే, అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధగా అనిపించిందా? మరి ఈవిడ ఎందుకు ఏడుస్తుందంటే, పక్కన ఆవిడకేమో బోల్డ్ మంది పిల్లలు ఉన్నారంట. కనపడుతుందా మీకు పిల్లలు? ఆవిడకి అమ్మా చూడండి, రౌండ్గా ఒక తల్లికైతే బోల్డ్ మంది పిల్లలు అమ్మ చుట్టూ కూర్చున్నారంట. పాప ఏడుస్తున్న ఆవిడ పక్కన ఒక్క పిల్లోడు కూడా లేడు. ఆవిడ చూడు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారో, నాకు ఒక్క పిల్లోడు లేడు, నేను పాపం చేయలేదు కదా దేవా, నాకెందుకు ఇంత పనిష్మెంట్ ఇచ్చో, నాకు కూడా పిల్లలు ప్రభా అని చెప్పి ఏడుస్తా ఉందంటే పిల్లలు. పాపం ఆవిడ ఏడుస్తూ ఉంటే చర్చ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక పాస్టర్ గారు వచ్చి డైలీ వచ్చి అన్నారు, ఏమ్మా తాగేసి వచ్చానండి చర్చ్లోకి? లేదు పాస్టర్ గారు, నేను ఏడ్చి ఏడ్చి దేవుడి సన్నిధిలో మొరపెట్టి సొమ్మసిల్లిపోయాను. నాకు తిండి లేదు, ఏం లేదు, నాకు తిండొద్దు, ఏమొద్దు. నా భర్త చాలా మంచోడు, కానీ నాకు పిల్లలు లేరు. నేను దేవుడి దగ్గర ఎంతో ప్రార్థిస్తున్నా. నాకు ఏ డాక్టర్ నాకు పిల్లలు ఇచ్చినా నాకు వద్దు, నాకు అవసరం లేదు. నాకు దేవుడు ఇస్తేనే నేను చాలా సంతోషంగా ఉంటాను అయ్య గారు. నాకు ఒక్క పిల్లోడు కావాలంటే ఆ సేవకుడు అన్నాడు, అమ్మ నేను దేవుడితో మాట్లాడి చెప్తాను, నేను ప్రార్థన చేసి చెప్పినప్పుడు నెక్స్ట్ ఇయర్ నీకు ఈ సంవత్సరం కల్లా బాబు పుట్టేస్తాడు, నీకు చాలా మంది పిల్లలు పుడతారు అని చెప్పగానే అయ్యా నేను సమర్పించుకున్నాను. ఆ బాబు పుడతాడని దేవుడు చెప్పగానే అక్క చూపిస్తుంది చూడండి, కింద వచ్చేసి అట్లా చూపిస్తారు అందరికి. పిల్లలు చూసారు కదా ఎంత మంచి బిడ్డ. బట్ డాక్టర్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేది అంత శ్రేష్టమైనదిగా అనిపించవచ్చు పిల్లలు, కానీ దే ఆర్ నాట్ బ్లెస్డ్. దేవుడు ఇచ్చింది అయితే చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఓకే, వాళ్ళ వల్ల కారణ జన్మలు అవుతారు పిల్లలు వాళ్ళు. అందుకని అక్కడ దేవుడు తెలియజేశాడు కదా, ముందుగానే నీకు ఒక బాబు పుడతారని చెప్పారు కదా ఆ సేవకుల ద్వారా. ఇప్పుడు సేవకులు గొప్పోడా, దేవుడు గొప్పోడా? కానీ దేవుడి ద్వారా ఎవరితో చెప్పించారు? అందువల్ల మనం సేవకులను గౌరవించాలి, కానీ ఎవరిని ప్రేమించాలి? కొంతమంది ఏమంటారంటే, నాకు ఆ పాస్టర్ గారు అంటే నేను చాలా ప్రేమిస్తాను, ఆయన కోసం ప్రాణం పెట్టేస్తా అంటారు కదా. ఎవరి కోసం మనం ప్రాణం పెట్టాలి? సేవకులు మనం ప్రేమించాలి, గౌరవించాలి, కానీ ప్రాణం పెట్టే అంత ప్రేమ ఎవరిపైన ఉండాలి? మన మనుషుల మీద అమితమైన ప్రేమ. అమ్మ అంటే చాలా మంది చెప్తారు, మా అమ్మ చెప్తే నా జీవితం లేదు. అవును, నిజం, జన్మ ఇచ్చింది ఆవిడ కదా, అవునా? కానీ ఒక సందర్భం సమయం వచ్చిన
వచ్చినప్పుడు నేను అమ్మ కోసం నేను డాక్టరేట్ చదవను, నేను నాన్న కోసం నేను ఇంజనీర్ చదవను, నేను 10th క్లాస్ చదివి ఆటో తోలుకుంటా అనొచ్చా? అమ్మ తప్ప? అమ్మ నన్ను వదిలేసుకోవడం తప్ప? కెరీర్ వదులుకోవడం తప్ప? ఏది తప్పు? అది తప్పు. మరి అమ్మ నన్ను వదులుకోకపోతే నువ్వు మరి పై స్టడీస్కి వెళ్తావా? వెళ్ళలేవు కదా. మరి అప్పుడు ఏం చేయాలి? అమ్మ నాన్ని వదులుకోవాలి. నువ్వు హాస్టల్కి వచ్చావనుకో, అమ్మ నన్ను వదిలేసి వచ్చావా లేదా? మరి ఇప్పుడు ఎలా అమ్మ నన్ను చూసుకుంటావు? ఇప్పుడు చూసుకోలేవు. పెద్ద మంచి ఉద్యోగం వచ్చాక అప్పుడు అమ్మ చూసుకోవచ్చు కదా. అదే ఇప్పుడు అమ్మ వదిలిపెట్టి వచ్చేసావు కదా హాస్టల్కి, అమ్మ నన్ను వదిలేసి వచ్చావా? మనం మాటలు చెప్తాం, పిల్లలు చేతలకు సరికలా మారిపోతాయి. అవునా? అమ్మ బాగా చూసుకుంటాను, ఎక్కడ చూసుకుంటాను హాస్టల్లో ఉంటే. కానీ ఇప్పుడు బాగా చదివితే పెద్ద నాకు అమ్మ నాన్ని బాగా చూసుకోవచ్చు. అంతవరకు మనం ఎవరికప్ప చెప్పాలి? ఇక్కడుంటే మనం ఏం ప్రార్థన చేయండి? ఏసయ్యా మా అమ్మ నాన్ని కాపాడవా, నేను వాళ్ళని వదిలేసి స్టడీస్ కోసం వచ్చాను ఏసయ్యా ప్లీజ్ అని చెప్పి మనం ఎక్కడున్నా వాళ్ళని ప్రతిరోజు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి పిల్లలు. సరేనా? కొన్ని సందర్భాలు మన జీవితంలో మనం చెప్పుకున్నాను. కంఠవాక్యం చెప్పండి ఒకసారి, గుర్తుందా మీకు? కీర్తనలు 27:10 ఏం చెప్పుకున్నాం? తల్లిదండ్రులను విడచినను యెహోవా నిన్ను చేరదీయును. అవునా? తల్లిదండ్రులు నిన్ను విడచినను యెహోవా నిన్ను చేరదీయును కదా. మరి తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టే ఒక రోజు వస్తుంది, మనకు కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టే రోజు ఒక రోజు వస్తుంది. కానీ మనం ఎవరికప్పుడు చెప్పాలి? అలా ఒకసారి ప్రార్థన చేసి వదిలేసి సరిపోద్దా? ప్రతిరోజు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మరి ఈవిడైతే ఈ బాబు కోసం ప్రార్థన చేసింది. దేవుడి బాబుని ఇచ్చేసాడా లేదా? బాబుని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆవిడ ఏం మొక్కుకుందంటే, ఆ బాబు నా దగ్గర పాలు తాగడం విడిచిపెట్టేసిన తర్వాత నేను దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేస్తానంది. ఆ చిన్న పిల్లోడిని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టేస్తాను అంది. చూడండి బాబు ఎంత చిన్నగా ఉన్నాడు. కిందకి రా, అట్లా చూపించలేదు. చూడండి కూర్చో. ఇలా చూడండి పిల్లలు, కనబడుతుందా? ఇలాగా చిన్న పిల్లోడిని అసలు చర్చిలో వదిలేయచ్చా? కానీ మనం చెప్పుకున్న వాక్యం ఏంటి? తల్లిదండ్రులు నిన్ను చేయబడిచినను యెహోవా నిన్ను చేరదీయును కదా. ఈ బిడ్డ దేవుడి సన్నిధిలోని వాళ్ళ మమ్మీ విడిచిపెట్టేస్తుంది పాపం. సంవత్సరం ఒక్కసారి వచ్చి కొత్త బట్టలు ఇచ్చేసి వెళ్ళిపోద్దంట. ఇదిగో చూడండి చెప్తారు. మనం పెద్దవాళ్ళు ఆల్రెడీ చదివేసి మనకు వచ్చని చెప్పేస్తే చెప్పండి. సమూయేలు. వాళ్ళ మమ్మీ పేరేంటి అన్న కదా. ఈ స్టోరీ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, అమ్మ నాన్న మనం విడిచిపెట్టినా మనం ఎవరి దగ్గరే ఉండాలి. మీకు ఎవరిని తెలిసిన స్టోరీస్ అన్నీ అనుకుంటాం, తెలిసిన స్టోరీస్ కానీ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు పెద్ద అయినాక. సరేనా? ఇదాచు అదే చెప్తున్నావురా, 10 సార్లు చెప్పు, వాళ్ళు కూడా చెప్పాను. సరేనా? ఇప్పుడు 7 times చెప్పాడు నాకు ఇంచుమించుగా. చూడండి, కొత్త బట్టలు సంవత్సరం ఒక్కసారి తీస్తున్నారు మమ్మీ. ఎక్కడ విడిచిపెట్టింది బిడ్డని? మిమ్మల్ని అయితే కెరీర్ కోసం మిమ్మల్ని హాస్టల్లో విడిచిపెట్టారు. ఒకవేళ పెద్ద అయితే మీరు డాక్టర్ చదవడానికో, ఇంజనీర్ చదవడానికో, టీచర్కో, బెంగళూరు, చెన్నైయో, సమ్ వేరే కంట్రీస్కో మిమ్మల్ని పంపిస్తారు కదా. అవునా? మీ కెరీర్ బాగుండాలని. అప్పుడు మీరు ఎవరిని హత్తుకోవాలని చెప్తున్నారు? ఎంతమంది దేవుడిని హత్తుకుంటాం అని చెప్తారు? వెరీ గుడ్. ఓకే. మరి వాళ్ళ మమ్మీ దేవుడి దగ్గర ఆ బిడ్డను వదిలేసినప్పుడు ఆ పిల్లోడు దేవుడి సన్నిధిలోనే చక్కగా పెరుగుతున్నాడు. ఒకరోజు ఆ అబ్బాయికి కళ వచ్చింది పిల్లలు. కానీ ఆయనకు అది కళ అనిపించట్లా. సమూయేలు అనగానే ఉలిక్కుబడి లేసి, అయ్యో మా అయ్యగారు పిలిచారేమో అని, అయ్యగారు నన్ను పిలిచారా అండి అంటున్నాడు. లేదు బాబు, వెళ్ళి పడుకో అని చెప్పాడు. సరే, మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ సమూయేలు అని పిలవగా, అయ్యగారు పిలిచుంటారు అని, అయ్యగారు ఈసారి పిలిచారా మీరు నన్ను
అంటే లేదు బాబు పడుకో. పాప వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, చూడండి ఎంత ముసలోడు వాళ్ళ సేవకులు. పాప పిలుస్తున్నారు, ఈ బిడ్డ చిన్న బిడ్డ. మీరు ఎవరైనా సహాయం అడిగితే చేస్తారా చేయరా? మా ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు పాపం, పక్కింటి ఆవిడ పెద్దోళ్ళు వెళ్ళి కొంచెం నాన్న సోప్ తెచ్చి పెట్టవా, సరుకు తెచ్చి పెట్టవా అంటే తెచ్చిన. మా అమ్మ కొట్టింది, మా అమ్మ తిట్టింది, మా నాన్న వెళ్ళొద్దన్నారు. చిన్న సహాయమే కదా. మేము చిన్నప్పుడు అలా ఎవ్వరు మమ్మల్ని సహాయం పడినా అప్పటి నుంచి ఇప్పటికీ ఇతరులకు సహాయం చేస్తాం. ఇంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి ఏదైనా పెరుగు కావాలి, పాలు కావాలంటే వెళ్ళి మేము తీసుకొచ్చి ఇచ్చేసి మళ్ళీ మా పనులు చూసుకుంటాం. అలా మన ఇతరులకి సహాయం చేయాలి. ఇతను రాత్రిపూట లేచి పెద్ద ఆయన పాపం ఏ మంచి అడుగుతున్నారు, ఏ టాయిలెట్ అంటున్నారు, అసలు ఈయన వయసు ఎంత, ఆయన వయసు ఎంత కదా. అయినా సరే ఈయన వెళ్ళి అయ్యగారిని పిలిచారా అంటే లేదు బాబు అని రెండోసారి అన్నారు. సరే మూడోసారి వచ్చి అయ్యగారు నన్ను పిలిచారా అంటే ఆయనకు అర్థమైపోయింది. ఓ పదే 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 ఈ మాట సమూయేలు పిలుస్తున్నారంటే ఆయన సేవకుడు గొప్ప ప్రవక్త కాబట్టి, ఇదిగో సమూయేలు ఈసారి కనుక నీకు అట్లా వినపడితే చిత్తగించుము ప్రభువా, నీ దాసుడైన నేను ఆలకించుచున్నాను అని మాట చెప్పు అన్నారు. అంటే ఏంటి మాస్టర్ గారు నాకు అర్థం తెలియదండి, ఈ డైలాగులన్నీ చెప్పలే. ఆయన ఏమన్నారో విన్నాడు ఒకసారి. సరేనండి అని చెప్పి వెంటనే ఆ మాట బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయాడు. కొంతమందికి ఏదైనా చెప్పామంటే ఎదురు ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. మొక్కలు తీసుకుంటే ఎందుకు తేవాలక్క, ఎట్లా తేవాలక్క, ఎందుకు తీసుకురావాలక్క, ఎప్పుడు తీసుకురావాలక్క, ఏ కలర్ తీసుకురావాలక్క, ఇన్ని ప్రశ్నలు కదా. మా టీంలో అందరూ ఇంచుమించుగా చాలా మంది అలాగే ఉంటారు నా దగ్గర. ఒకరిని కౌన్సిల్ చేసుకోలేక ప్రభా నాడు ఎందుకు ఇంత బాధపడుతున్నావు అయ్యా అనుకుంటా. అందరూ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేట్సే, హయ్యర్ స్టడీసే మళ్ళీ ఆ టీంలో చాలా మంది. చూడండి పిల్లలు, వినయము విధేయత అనేది ప్రభు దగ్గర మనం పొందుకోవాలి. అది డబ్బులు ఇస్తే వస్తుందా, ఎవరైనా చెబితే వస్తుందా? కొన్ని సందర్భాల్లో మనం ఒకరు చెప్పి మనకి అంతా అర్థం కావట్లేదంటే దేవుడే పంపిస్తారు. బైబిల్ మొత్తం మనకు అర్థమైపోద్దా? అందుకే మన చర్చికి వస్తే సేవకుల ద్వారా మనం కొన్ని అర్థం చేసుకుంటాం. అంత సేవకులే చెప్పేస్తారా? సేవకులు చెప్పకూడని కొన్ని ఉంటాయి సంఘంలో, అవి బైబిల్ చదివితేనే అర్థమవుతాయి. అందుకే బైబిల్ చదవాలి రోజు. అన్ని సేవకులకు కూడా అర్థం కావు. వాళ్ళు కూడా ఎంతో ప్రార్థన శక్తితో అడిగి దేవుడి దగ్గర బాగా చదివి 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 స్టడీ చేసి 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 మనకి చెప్తారు. పాస్టర్ గారు చెప్తారులే, చెబుతారు, కానీ మరి నీ ప్రయాసం ఇక్కడ. ఈ పాస్టర్ గారు చెప్పారు, ఏమని చెప్పారు? చిత్తగించుము ప్రభువా, నీ దాసుడై నేను ఆలకిస్తున్నానయ్యా అని చెప్పనగానే ఆ మాటలా విన్నాడు. ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఆళ్ళు ఎందుకు చెప్తారు, నేనెందుకు ఇట్లా అనాలి, ఈ ప్రశ్నలు వేసాడా? పిల్లలు నిజం నమ్మండి, ఈ ప్రపంచంలో 90% ప్రజలు అలాగే ఉన్నారు. బయట లోకంలో నేను ఎన్ని సంఘాలు తిరుగుతానో, బిజినెస్ పీపుల్తో తిరుగుతాను, చర్చ్ వాళ్ళు తిరుగుతాను, నా క్లాస్మేట్స్, నా జాబ్లో నా కలీగ్స్, నా కాలేజ్లో మోస్ట్ ఇట్లా లేదు, నా క్లాస్మేట్స్ ఇట్లా లేరు. కానీ నేను జాబ్కి వచ్చిన తర్వాత, మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ క్రైస్తవుల్లో ఈ తత్వం ఉంటుంది. విధేయత, వినయము ప్రభు దగ్గర పొందుకోవాలి పిల్లలు. మనం అదే అడగాలి మనం. ఈయన చెప్పాడు ఒక మాట, ఆ బిడ్డ ఆలకించి వెళ్ళిపోయాడు అంతే. ఇంకోసారి యెహోవా తండ్రి మాట్లాడినప్పుడు అయ్యగారు ఏం చెప్పారు అదే చెప్తున్నాడు. చిత్తగించుకో ప్రభువా, నేను ఆలకించుచున్నాను అన్నాడు. అయిపోయింది. దేవుడు వెంటనే చెప్పాడు, నేను నిన్ను రాజుల కంటే గొప్పగా న్యాయాధిపతిగా నిన్ను అభిషేకించబోతున్నాను సమూయేలు అని చెప్పాడు. దేవుడు అంత గొప్పగా సమూయేల్ని అభిషేకించాడు. ఎవరైనా రాజులు ప్రజల పట్ల అన్యాయం చేస్తుంటే, ఏ రాజా ఎందుకు తప్పు చేస్తున్నావు, దేవుడు నిన్ను శిక్షిస్తానని చెప్తున్నాడు, యుద్ధంలో ఏదో ఓడిపోతామని చెప్తున్నారు, ఎలవగా యుద్ధానికి నువ్వు ముందు పాప ప్రక్షాళన పొందు, పశ్చాత్తాపడు, ఉపవాసం పొందు. సేవకులు ఈయన సమూయేలు సేవకుడు అయ్యుండి రాజులను శాసిస్తున్నాడు, రాజులను హెచ్చరిస్తున్నాడు. మనం వెళ్ళి ఓ జగన్మోహన్ రెడ్డిని అలా చేస్తున్నారు, నువ్వు ఎవరమ్మా పో అంటే వాళ్ళ అసిస్టెంట్స్, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ పిఎల్ ఊరుకుంటారు మనం ఎట్లా అంటే.
మీ జగన్మోహన్ రెడ్డి ఏం బాగా చేయట్లేదు వచ్చి అని అన్నావు అనుకో, నీకేం తెలుసమ్మా పోవాలి అని ఏం చేస్తాను, ముందు యూట్యూబ్లో చూసుకోపో, పేపర్లో చదువుకోపో అంటారు. అవునా కదా? అంటే మన దాన్ని బట్టి అర్థం ఏంటి, నీకు అంత జ్ఞానం లేదు, నీకు అంత అవకాశం లేదు పో అని అనుకో. కానీ ఇక్కడ సమూయేలు ఒక మాట చెప్పారంటే రాజు అందరూ ఒబే అయిపోతారు. ఎందుకంటే సమూయేలు ఎవరి మాట చెప్తున్నాడు? యెహోవా తండ్రి తనకేది చెప్తున్నారో అదే తీసుకొచ్చి రాజుకి చెప్తున్నాడు. పిల్లలు జరగబోయే విషయాలన్నీ సమూయేలుతో యెహోవా తండ్రి తెలియజేస్తున్నారు. మరి నీకు తెలుసుకోవాలని ఉందా? అందుకే పిల్లలు రాత్రిపూట మనకి కలలు రావాలి, దర్శనాలు రావాలి. ఎక్కువగా రాత్రిపూట ఒంటరిగా ఉన్న మనతో దేవుడు మాట్లాడతారు. అందుకే మీకు ఫస్ట్ పిక్చర్ని అదే కదా చూపించాను. ఫస్ట్ పిక్చర్ మీకు నేను అదే చూపించాను. ఆయనకి మంచి మంచి కళలు వచ్చినట్టుగా నేను మీకు చూపించా కదా. కాబట్టి మనకి మంచి మంచి కళలు రావాలి. గోధుమలు, పంటలు, పొలములు, ఇవన్నీ మంచి మంచి కళలు మనకి రావాలి. మరి ఎవరు దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారు? అయితే మరి మీకు ప్రశ్న, కుక్క ఎలా అరుస్తుంది? స్ట్రాబెర్రీ టీమ్కి 10 మార్క్స్. ఇప్పుడు వీళ్ళని అడుగుదాం, మీరు చెప్తే మీకు -10 మార్క్స్. మ్యాక్ ఎలా అరుస్తుంది? మీకు 10 మార్క్స్. ఓకే. గొర్రె ఎలా అరుస్తుంది? సంతోష్, వెరీ గుడ్. మీకు 10 మార్క్స్, 20 మార్క్స్. సరే మీరు చెప్పండి, క్యాట్ ఎలా అరుస్తుంది? పిల్లి. మీకు 20 మార్క్స్. ఓకే. సరే పిల్లలు, మీ అమ్మ మాట్లాడితే మీకు అర్థమవుతుందా, వినపడుతుందా? సరే. మరి అలాగైతే సింహం ఎట్లా వస్తుంది బాయ్స్? 30 మార్క్స్. మీరు టైగర్ చెప్పలేకపోతున్నారు. తను చూపిస్తుంది. వెరీ గుడ్. మీకు 30 మార్క్స్. సరే మీరు చెప్పండి, కాకి ఎలా అరుస్తుంది? మీకు 40 మార్క్స్. వెరీ గుడ్. సరే మరి మీరు ఏదైనా బర్డ్ ఎలా అరుస్తుందో చెప్పండి. కీచ్ కీచ్ అంటది. ఏంటది? కీచ్ బిట్ట. సరే మీకు కూడా 40 మార్క్స్. మరి మీకు పిల్లలు ఇంతమంది మీకు వాయిస్లు తెలుసు కదా, మరి మీరు ఎప్పుడైనా దేవుని స్వరం ఎలా ఉంటుందో మీరు విన్నారా? అదేంటి పిల్లలు, మీ అమ్మ వాయిస్ తెలుసు, మీ నాన్న వాయిస్ తెలుసు, మీ పాస్టర్ గారి వాయిస్ తెలుసు, మీ ఇంట్లో పెద్దవాళ్ళ వాయిస్, మా అమ్మ తాతయ్య వాయిస్ తెలుసు, కుక్క ఎలా అరుస్తూ తెలుసు, పిల్లలు అరుస్తూ తెలుసు, కాకలు అరుస్తూ తెలుసు. ఇన్ని తెలుసు నీకు, మన సృష్టికర్త అయిన దేవుడి వాయిస్ ఎలా తెలియదు? మరి అక్క మీకు తెలుసా? తెలుసా? తెలియదు. తెలియదు కదా? తెలియదు. సరే నేను చెప్తున్నాను, నాకు తెలుసు. నాకు తెలియకుండా దేవుడు నాకు నిలబెట్టాడు. నాకు తెలియదని మీకు చెప్పలేదు కదా 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 సరే కూర్చోండి అందరూ. 1 2 3. మన 10 మార్క్స్ ఇవ్వాలా బాయ్స్కి? ఇంకా సెపరేట్ కాలేదుగా. సరే కూర్చోవే. గర్ల్స్ సరిగా కూర్చో. -10 మార్క్స్ ఇనా? మైనస్ మార్క్స్ వద్దా? చేతులు కట్టే. బాయ్స్ చేతులు కట్టేయండి. మరి మనకి మన సృష్టికర్త వాయిస్ తెలియదేంటి? యెహోవా తండ్రి మాట్లాడితే మనకి అర్థం అసలు వినపడలేదా ఇంతకాలం? మేకలు అరుస్తుందో తెలుసు, కుక్కలు అరుస్తుందో తెలుసు, అన్నీ తెలుసు మనకి. అందుకే ఈరోజు మనం అడుగుదామా, యేసయ్య సమూయేలుతో మాట్లాడినప్పుడు నీ స్వరం సమూయేలు విన్నాడు. పిల్లలు నేను కూడా విన్నాను. యేసయ్య స్వరం ఎలా ఉంటుందో తెలుసా? మెల్లగా, మాధుర్యంగా. మన ప్రపంచంలో చిరంజీవి వాయిస్ తెలుసా మీకు? సినీ యాక్టర్స్ లో చాలా మంది ఫేమస్ పర్సనాలిటీస్ వాయిస్ మీకు తెలుసు కదా. మరి వాళ్ళందరికీ తెలుసు కదా. కానీ యెహోవా తండ్రి మాట్లాడితే ఒక్కసారి వినపడుతుంది, కానీ మర్చిపోలేము. అసలు మనం మర్చిపోలేము. నేను ఎన్నిసార్లు అనుభూతి చేయగలను నా జీవితంలో. అందుకే దేవా నాతో మాట్లాడండి యేసయ్య. ఈరోజు అడుగుదామా యేసయ్యని? యేసయ్య సమూయేలుతో మాట్లాడావు కదా, సమూయేలుకి వాయిస్ తెలుసు, నాకు తెలియదు ఏంటి యేసయ్య, ప్లీజ్ నాకు నీ వాయిస్ వినిపించండి యేసయ్య అని మనం ప్రార్థన చేద్దాం. అలాగా సమూయేలుని గొప్పగా దేవుడు అభిషేకించిన తర్వాత సమూయేలు చాలా మంది మళ్ళీ అభిషేకించారు పిల్లలు దేవుడి సేవకు పిలవడానికి, గొప్ప గొప్ప రాజులను శాసించడానికి.
దావీదును కూడా అభిషేకించడానికి సౌలును మొట్టమొదటిగా రాజుగా అభిషేకించారు బైబిల్లో. అందువల్ల ఈ సమూయేలు దీర్ఘదర్శి, ప్రవక్త, గొప్ప వ్యక్తి. మరి గొప్ప వ్యక్తులు కావాలనుకుంటున్నారా? దేవుడు మీకు జరగబోయే విషయం ముందు చెప్పాలని కోరుకుంటున్నారా? మరి ప్రార్థన చేద్దాం రండి. 1 మోకరించండి. అక్క స్నాక్స్ వస్తాయా? 11 అయిపోయిందిగా, అడుగు. ఏంటి ఒకసారి ఎందుకు ఒకసారి? నేను అమ్మ చెప్పలా వెళ్ళిపోండి. అమ్మా వెళ్ళిపోవాలి. నేను పిలుచుకోండి, ఏం తెచ్చుకోండి, వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళిపో, ఫస్ట్ పిలుచుకోండి. అక్క, యేసయ్య స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను అన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ రండి. మళ్ళీ వచ్చేస్తాను. అంటే మీ అందరికి ఇష్టమేనా యేసయ్య మీతో మాట్లాడడం? పడిపోతున్నానా? చీచి బ్యాడ్ బాయ్స్. అయితే దేవుడితో మాట్లాడు. ఇతరులు బాధించే వాళ్ళు దేవుడు మాట్లాడుతుంది. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను దీవించుటకై నీ స్వరము వినిపించుము. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసురాలకించు. నిజమే పిల్లలు, మరి ఎవరు యేసయ్య స్వరాన్ని వినాలనుకుంటున్నారు? నిజముగా ప్రార్థనలు అడగండి, నిజంగా అడగండి. ఈ రోజు రాత్రే ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నారు. ఈ రోజు రాత్రే దేవుడు మీకు మంచి దర్శనాన్ని కలుగజేస్తారు. ఈ రోజు మొదలుకొని మీ చివరి శ్వాస వరకు కూడా దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మనం దేవుడు మాట్లాడితే వినాలి, అనుదినము వినాలి. ఆయన మనతో మాట్లాడట్లేదు అని అంటే మన పాప పట్టుబడి వచ్చేస్తుందేమో, ఏమైనా శ్రమలు, సాతాను శోధనలు మన చుట్టుముట్టేస్తున్నాయేమో. ప్రభువా వాటిని తొలగించండి అని ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిజముగా ప్రభువా, ఏ బిడ్డ నీ స్వర మాధుర్యాన్ని వినాలని ఆశపడుతున్నారు? సముద్ర జలముల ఘోష కంటే అత్యద్భుతమైనటువంటి నీ స్వరాన్ని ప్రభువా ఎవరికి వినిపించాలని ప్రభువా ఈ బిడ్డను మీరు అభిషేకిస్తున్నారో నా తండ్రి, వాళ్ళ హృదయ వాంఛలు తీర్చే దేవుడా అని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దినము మొదలుకొని ప్రభా ఇక్కడున్న వాళ్ళందరితో మీరు మాట్లాడండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా, మమ్మల్ని విడిచిపెట్టద్దు ప్రభా, మాతో మాట్లాడండి యేసయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మీ స్వరాన్ని మాకు వినిపించండి అయ్యా. వినగల చెవిని గ్రహించగల మనస్సును మాకు దయచేయండి ప్రభా. వినగలవాడు చెవి గలవాడు వినుగాక అని ధన్యుడని చెప్తున్నావు కదా ప్రభా. ఈ ధన్యకరమైన జీవితము ఇక్కడున్న మా అందరికీ మరొకసారి దయచేయండి ప్రభా. వల్ల ఉన్న నిర్లిప్తతను, నిర్లక్ష్యాన్ని, ఆ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రభా దురాత్మల చేత ఉంటుండగా నీ పరిశుద్ధ అగ్నిలో కాల్చివేయండి ప్రభా. ఈ బిడ్డలు నీ సొత్తు కనుక ప్రభా అయ్యా నీ స్వరం వినే కృప దయచేయండి. గొర్రెలు ప్రభా అయ్యా యజమాని కాపరి యొక్క స్వరాన్ని వింటాయి కదా. అవును ప్రభా, మేమందరము నీ స్వరం విని నీ చిత్త ప్రకారం నడుచుకున్నాను దీవించండి. ఏ బిడ్డ గొప్ప సమర్పణతో వచ్చిందో వాటిని ప్రవక్తలుగా, యాజకులుగా మీరు అభిషేకించినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నీ మహిమను, ప్రభావమును, నీ వెలుగును ప్రభా, నీ శక్తిని, బలమును మాపై కృంభంప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ సుష్మా ఫోటో తీసుకోలేదా? ఇదే మీకు రేపు దినానికి టెస్టిమోనీ. గత సంవత్సరం వీడియోస్ ఇలా జరిగింది అని మళ్ళీ మీరు మాట్లాడుకోవడానికి బాగుంది. గొర్రెలంట వాళ్ళ కాపరి స్వరాన్ని వింటాయంట. నేను మహాసభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిందో చెప్తా ఉన్నాను. ఒకసారి మంగళగిరి మేము ఏం చేసామంటే, అప్పుడు 9th 10th చదువుతున్నాను నేను. హాలిడేస్ అప్పుడు మా
పాస్టర్ అవుట్ రీచ్ కార్యక్రమానికి వెళ్దామంటే నో పాస్టర్ గారు నువ్వు అందరూ వెళ్ళాం. ఇదేనా స్నాక్స్ ఈరోజు వస్తుంది. థ్యాంక్ యూ. ఓపెన్ చేసి నిన్న రాసిన వాళ్ళు లేదు నాన్న. ఆ పాత్ర మీద పుస్తకాల పేరు గొర్రెల్ని మేకలు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ తీసుకెళ్లే వాళ్ళ యజమానులు ఉంటారు కదా, వాళ్ళు కొండల మీదకి పొలాల దగ్గరికి ఎండిపోయిన తీసుకెళ్తారు కదా. అక్కడికి తీసుకెళ్తున్నప్పుడంట ఆయన స్వరం వెంటే అంట. అందుకే నేను ఏం చేశాంట, మంగళగిరి వెళ్ళినప్పుడు చాలా పెద్ద ల్యాండ్ ఉంది అక్కడ. అవన్నీ గొర్రెలో పక్క మేకలో పక్క తింటా ఉన్నాయి. వెళ్ళి హే 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 రండి రండి అని పిలుస్తా ఉన్నా. అయ్యా నా మాట ఎట్లా, నేను మా సండే స్కూల్ టీచర్ అక్కతో ఉన్నా. అక్క ఏంటి మనం పిలుస్తుంటే రావట్లేదంటే, మా అక్కని నువ్వు పిలిస్తే ఎందుకు వస్తే నువ్వు యజమాని వాటికంటే కాదు, మరి వాళ్ళ కాపరి వస్తున్నాడు ఆయన అడిగింది. సరే నేను ఇలా కాపరి వచ్చినప్పుడు అంకుల్ మరి మేము పిలిస్తే పలకట్లేదు, నేను పిలిస్తే పలుకుతాయా అన్నా. పలుకుతాయమ్మా అన్నారు. ఒకసారి పిలవరా అన్నా. అని నేను మా అక్క దగ్గర నుంచొని ఇలా నుంచొని చూస్తా ఉన్నా ఆయన ఏం చెప్తాడా, ఎవరిని పిలుస్తాడా. ఆ కాపరి అన్నాడు వెంటనే విజయశాంతి అన్నాడు. మే అంది. నేను ఆశ్చర్యపోయా, ఇదేంటి విజయశాంతి అంటే సినిమా హీరోయిన్ పేరు కదా, అవి మేకలు పెడతారు ఎవరైనా. నేను ఆశ్చర్యపోతే ఆ విజయశాంతి అని పేరు పెట్టిన మేకే మే అన్నది. నేను మళ్ళీ పిలవండి, ఇంకోసారి పిలవండి అన్నా. శ్రీదేవి అన్నాడు ఆయన. మళ్ళీ ఇంకో మేక అరుస్తా ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను షాక్ అయిపోయా, ఆశ్చర్యపడిపోయా. నాకు భయం వేసింది ఒక్క నిమిషం. ఎందుకంటే ఒకసారి పిలిస్తే ఒకసారి గొర్రెను పిలిస్తే అది అరిచింది కదా, ఇంకోసారి పిలిస్తే అది పరుగు ఆయన దగ్గరకు వచ్చేసింది. పైగా ఫేమస్ సినిమా హీరోయిన్స్ పేర్లు పెట్టాడు ఆయన. ఎందుకు సార్ అవే పెట్టారు అంకుల్, ఎందుకు ఆ పేరు పెట్టాడంటే ఆయన వాళ్ళంటే ఇష్టం అంట ఆయనకి. అందుకే ఆ గొర్రెలకి ఆ పేరు పెట్టాడంట. ఆ గొర్రె స్వరం ఆ కాపరి యజమాని ఎట్లయితే ఎవరైతే పిలుస్తున్నాడో అవే రెస్పాండ్ అవుతున్నాయి పిల్లలు. సాత్విక్ రెస్పాండ్ అవుతాడా, మిగతా రెస్పాండ్ అవుతారా? మరి మీరందరూ ప్రార్థన చేయండి అంటే, సుష్మా ప్రార్థన చేయండి, నేను చేయను అక్క, కమలా చేస్తుందా, జ్యోతక్క చేస్తా చేస్తాంటారేంటి అది చెప్పొచ్చా? నీకు ప్రార్థన వస్తే నువ్వు చెయ్యి, నీకు రాకపోతే ఏం చేయాలి? నువ్వు సైలెంట్గా ఉండాలి. అంతేగాని వీడికి వచ్చాక వచ్చాక చేసేదక్క మనకి ఇతరుల విషయం అవసరమా? నిన్ను అడిగినప్పుడు నువ్వు చేయాలి, అంతేనా? నేను అడగకపోతే నువ్వు చేయకూడదు, అవునా? మనం అలాంటి నేర్చుకోవాలి. అప్పుడు గొర్రె విజయశాంతి అంటే అన్ని పలికాయి, అదొకటే పలికిందా? ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీరు చేస్తారా? మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఎందుకో దేవుడు నన్ను టీవీ చూడు చూడు చూడని ప్రేరేపిస్తుంటే ఆ న్యూస్ పెట్టాను నేను. ఒక విచిత్రమైనటువంటి సంఘటన నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు, వినలేదు. లండన్లో ఒక పెద్ద డబ్బు గల్ల ఒక ఆయన యొక్క ఏమంటారు మర్డర్ కేసు జరిగిందంట. ఆయన మర్డర్ కేసు కోసం వాళ్ళు 18 నెలలుగా సర్వే చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఫుటేజెస్ ఉన్నాయి, అన్ని ఎన్ని టెస్ట్ చేసినా ఎవరు హత్య చేశారో తెలియట్లేదంట. అందులో అందరినీ బ్యాన్ చేశారు. ఆయన చనిపోయిన ప్లేస్ అంతా మార్క్ చేశారు. ఆ ఇంట్లోకి ఎవరిని వెళ్ళేవట్ల రానివట్ల. ఒక తోట వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేశారు. దగ్గర పూలు చచ్చిపోతాయి, మొక్కలు ఆయన చాలా ఇష్టం అంట చనిపోయిన ఆయనకి. అందుకని మిమ్మల్ని మొక్కలు తెమ్మన్నాం కదా, ఆ మొక్కల కోసం ఒక తోటమాలను మాత్రం పంపించారు. ఆ తోటమాల రోజు వచ్చి నీళ్లు పోసుకుంటా అలా వెళ్ళిపోతాడు. చాలా రోజులు ఆ మొక్కలు మళ్ళీ జీవముతో అలా వచ్చినాయి, చక్కగా మళ్ళీ పెరిగి పువ్వులు వస్తున్నాయి, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎందుకో ఒక రోజు అంటే ఈ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ ఒకసారి రండి ఆ ఇంట్లోనే నీకు సర్వే అని చెప్పారంట. సరే 18 months తర్వాత ఒకరికొకరికి 10 minutes గ్యాప్ ఇచ్చారు. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయింది, ఇంకో 10 minutes ఇంకొకళ్ళు వస్తూ ఉన్నారు. సడన్ గా ఒక ఆయన వచ్చినప్పుడు చెట్లన్నీ వాలిపోయినాయంట, పిల్లలు వడిలిపోయినట్టుగా అవన్నీ పూలు ఇట్లాగా ఆకులు కూడా ఇట్లా అయిపోయినాయంట. ఆశ్చర్యం వేసింది నాకైతే అది చూడంగానే. ఆయనే హత్య చేశాడని సీసీ కెమెరాల్లో అక్కడ సిఐడి ఆఫీసర్స్ అందరూ కూడా అందరికీ అర్థమైపోయింది. ఈ మొక్కలు ఎవరు వచ్చినా ఏం కాల, ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తి వస్తేనే మొక్కలన్నీ
వాడిపోయి వడిలిపోయినట్టుగా సమస్యలిపోయినట్టుగా అయిపోయింది. అందులో సైకాలజిస్ట్ చూసి ఆ సిఐడి ఆఫీసర్స్ చెప్పారు, మొక్కలన్నీ వాడిపోయినాయి. ఆ వ్యక్తి వస్తే ముందు అతన్ని తీసుకొచ్చి విచారించండి, మాట్లాడండి అని చెప్పినప్పుడు ఎంత అడిగినా అతను చెప్పట్లా. లాస్ట్కి కొన్ని పనిష్మెంట్లు, సూదులు. ఇప్పుడు ఎవరు నాకు సూది ఇచ్చారు కదా, కరెక్ట్, ఈ సూది చూసారు కదా, ఈ సూది తీసుకుని ఇట్లా పొడి చేస్తే ఏమవుతుంది? అబ్బా బ్లడ్ వస్తుంది కదా. అంత ఘోరం పనిష్మెంట్స్. ఇక్కడ కూడా గుచ్చేస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేక పాదాలను గుచ్చేస్తారు వాళ్ళు. అందుకే హత్యలు చేస్తే ఊరినే పనిష్మెంట్, భయంకరమైన పనిష్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు గుచ్చేసి చెప్తావా చెప్పవా అని చెప్పి నీళ్ళు పనిష్మెంట్ ఇస్తా ఉన్నారండి. ఆ బాధ భరించలేక అప్పుడు చెప్పాడు, ఆ యజమాని ఎలా చంపేస్తాడో, డబ్బు కోసం ఎలా ప్రయత్నం చేస్తాడో. చూసారా, మొక్కలు కూడా మాట్లాడతాయి. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా పిల్లలు? మనము దేవుని స్తుతించకపోతేనంట రాళ్ళు రప్పలు లేచి దేవుని స్తుతిస్తాయట. కానీ మనం స్తుతిస్తున్నామా లేదా దేవుని? అవునా? చెప్పండి హల్లెలూయా అని. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? చిన్న బిడ్డల స్తుతుల మీద నేను ఒక దుర్గాన్ని స్థాపిస్తాను అంటున్నాడు ఆయన. మనం పాడుకున్నామే, ఏం పాట? జెండా పాట. ఆ పాట పాడుకున్నామా? లాస్ట్ లో మనం ఏం ఎగరవేస్తున్నాం? జెండాన్ని ఎగరవేస్తా ఉన్నాం కదా. ఒక ధ్వజము అంటే ఒక పెద్ద పోల్ ఉండి దానికి ఒక పెద్ద ఫ్లాగ్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ సిటీ వెళ్తే ఆ ట్యాంక్ బండ్ మధ్యలో ఉంటుంది. అక్కడ ట్యాంక్ బండ్ పెద్ద ఫ్లాగ్ ఉంటుంది. మనం ఆగస్ట్ 15 ఇప్పుడు వస్తుంది కదా, మనం పెద్ద పెద్ద ఫ్లాగ్స్ ఎగరేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కొండల పైన. అక్కడ పెద్ద ధ్వజం ఎగరేసామంటే మనకి చాలా గొప్ప విజయం వచ్చిందని అర్థం. విజయం వచ్చినప్పుడు జెండాలు ఎగరేస్తారు, ఓడిపోయినప్పుడు జెండా ఎగరేస్తారా? అందుకే దేవుడు ఏమన్నాడంటే, చిన్న బిడ్డలు చంటి పిల్లల మీద స్తుతుల మీద నేను ఆసీనుడనై ఉన్నాను, అంటే కూర్చుని ఉన్నాను అంటున్నాడు. అందుకే మనం దేవుని స్తుతించాలి. మీరు ఎప్పుడు చిన్నపిల్లలానే ఉంటారా? మళ్ళీ పెద్దగా కూడా ఉంటారా? పెద్ద అయిపోతారు కదా. అందుకనే ఈ చిన్నపిల్లల వయసులోనే దేవుని ఎంత స్తుతించాలో అంత స్తుతించాలి. చిన్నపిల్లప్పుడు నేను కూడా ఏమనుకుంటాను తెలుసా? అమ్మ నా వయసు అయిపోతుంది, నేను పెద్దాన్ని అయిపోతున్నా, అమ్మ నేను పెద్దాన్ని అయిపోతాను, ఏసయ్య ఏం చేయాలేసి నీ కోసం ఏం చేయాలేసి అని నైట్ టైం ట్యూషన్ నుంచి వచ్చేసి ఫోన్ చేసి గబగబా డబ్బపైకి వెళ్ళిపోయి నేను 1000 సార్లు స్థుతులు చెప్పాలి ప్రభువుని. స్తుతి 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 అని వంద చెప్పేవాడికి మా మమ్మీయో అతను బయట ఎవరు కొట్లు ఆడుకోవడం అని చూడగానే ఎవరు కొట్టుకున్న గవ్వ వచ్చేసి చూసేదాన్ని. మళ్ళీ ఇందాక ఎంత చెప్పా? 99 చెప్పానా, 110 చెప్పానా, ఏమో నాకు గుర్తులేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి స్తుతి 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 స్తుతి. దేవుడు అన్నాడు చిన్నపిల్లల స్తుతుల మీద ఆసీనుడై ఉంటానన్నాడు, కూర్చుంటానని చెప్పాడు కదా. అదే మళ్ళీ అరే ఇందాక ఎంత చెప్పాను, 70, 80 ఏమో, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాం. అలాగే తర్వాత ఏం చేసాం? చాక్ తీసుకున్న గోడ మీద రాసుకోవడం మళ్ళీ నేను 100 చెప్పా, లేకపోతే 159 చెప్పా, ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఆ నైట్ టైం వెళ్ళి 1000 కంప్లీట్ చేయాలి ఎట్లా అయినా. స్తుతి స్తుతి స్తుతి, ఇంకోసారి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇంకోసారి పరిశుద్ధుడు 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 అని. ఎందుకంటే నా ఏజ్ వెళ్ళిపోతుంది పైకి. అమ్మ నేను చిన్నపిల్లగా ఉండగానే నేను దేవుని ఎక్కువసార్లు స్తుతించినట్టుగా దేవుడు ఏమంటాడు? జీవ గ్రంథంలో నేను రాసుకుంటాను, నువ్వేం చేస్తున్నావు అవన్నీ రాసుకుంటాడంటే దేవుడు. మరి ఇట్లాంటి మంచి పనులు చేయాలి కదా, అందుకే నేను దేవుడు రాసుకుంటాడని ముందుగా నేను స్తుతులు చెల్లించేస్తాను. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. ఇప్పుడు నేను ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, ఖాళీగా ఉన్నా, ఇంట్లో దోశలు వేస్తున్నా, అంటుతో ఏ పని చేస్తున్నా ప్రభువు లోపల స్తుతులు చెప్పుకుంటా. ఎందుకంటే దేవుడి మీద ఇంకా నేను చిన్నపిల్లనే కదా, అవునా కదా? దేవుడి మీద ఇంకా నేను చిన్నపిల్ల. మీకు నేను పెద్దదానిగా కనిపించవచ్చు, కానీ దేవుడికి నేను చిన్నపిల్లనే. అందుకే ఏ పని చేస్తున్నా, రోడ్డు మీద నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా ఖాళీ సమయంలో ఈ స్తుతులు చెల్లిస్తూ ఉంటా. లేదా ఎవరైనా ప్రేయర్ పాయింట్స్ గుర్తొస్తే ఆ జ్యోతక్క వాళ్ళ ఆఫ్టర్ పిల్లల్ని, ఆ జ్యోతక్క హాస్పిటల్ దీవించండి వేసి అలా గుర్తొస్తే వాళ్ళ కోసం దేవుడు నడిపిస్తున్నారని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటా. మనం మంచి చేయాలి కదా పిల్లలు, చేద్దాం అలాగా. దేవుడి స్వరాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి, ఇలా చేయాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఎవరి స్వరం వినాలి? దేవుడి స్వరం వినాలి. నాకు ఒక చోట పిల్లడు వచ్చి అక్క నేను మిమిక్రీ చేస్తా, అక్క ప్లీజ్ అక్క అన్నాడు. సరే చెయ్యన్నా. మోడీ గారు లాగా డిట్టో మోడీ గారు మాట్లాడుతున్నాడు ఆ పిల్లడు. నేను సర్ప్రైజ్ మళ్ళీ మాట్లాడుతున్నాం. మనం ఇప్పుడు ఏసీ స్వరం విన్నా అంటే అది ఎలా ఉంటుంది అక్క చెప్పు, అలాగే ట్రై చేస్తా. ఆయన మాట్లాడేలాగా రాదు తప్పుడు. ఆయన స్వరం ఈజ్ యూనిక్ వాయిస్, అది నేను చెప్పలేను నాన్న. నువ్వే ప్రార్థన అడిగంటే దేవునితో మాట్లాడతారా అక్క? మాట్లాడతారు.
అలా నేను నేర్చుకుని మిమిక్రీ చేస్తా అక్క. సరే చెయ్యి. మీరు ఎవరికైనా మిమిక్రీ వచ్చా? ఎవరికొచ్చు? వచ్చు అన్నారు. చేద్దాం. ఇట్లా రా మరి చాక్లెట్ ఇస్తారా? కమాన్ ఫాస్ట్ క్లాప్స్ కొట్టండి తమ్ముడికి. పిల్లి బాయ్సా? పిల్లి మాట్లాడిద్దా? మీరంటే పిల్లలాగా పిల్లంట. ఆగ్లేసిన పిల్లంట. మీరే బాగా చెప్పారు కదా తనకన్నా కూడా. సరే అలాంటివన్నీ టాలెంట్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోండి. సరే ఇప్పుడు ఎవరెవరైతే పూల మొక్కలు తీసుకొచ్చారో వాళ్ళు రండి. పూల మొక్కలు డ్రాయింగ్ కాదు, క్రాఫ్ట్ కాదు అనేవి కాదు. ఇది కొన్నారా? ఎక్కడ కొన్నారు పూలు? అవి కింద పాట్స్ మీకు హాస్టల్ అవైలబుల్గా ఉన్నాయా? అక్కడ జ్యోతి ఇలా ఇస్తారా పిల్లలకి? ఉన్నాయండి హాస్టల్లో. మరి తీసుకెళ్ళిపోతాగా లంచ్కి దగ్గరేనా? ఎప్పుడు దగ్గర ఏం చేసావు? వెళ్ళి త్వరగా రా. పరిగెత్త బాగా నేను చూసుకోవాలి ఉంటే ఇట్లా. ఆడపిల్లలందరూ కింద నుంచోండి. మగపిల్లలు చిన్నపిల్లలా? సరే సరే ఒకసారి ఆగండి. మగపిల్లలు చిన్నాడు. మగపిల్లలు దిగిపోండి కిందకి. కిందకి దిగండి. ఇక్కడ రండి. అక్క పట్టుకుంటుంది సుష్మా. బాయ్స్ కింద దిగిపోండి. కిందకి వెళ్ళిపోరా. గర్ల్స్ కింద దిగరా. గర్ల్స్ ఇంకో చేయి ఇంకోటి ఉన్నాయి. అది రాను లాస్ట్ బ్లూ డ్రెస్ అతను రీటా ఇప్పుడు ప్లేస్ వచ్చాడు. తిని వచ్చాడు దగ్గర మన కింద నుంచి అప్పుడు బాగుంటుంది. మీరు జరుగుతున్నా అక్క ఇటు వచ్చి కజోతక్క. ఇంకా తీసుకొచ్చారమ్మా? ఓకే. వీళ్ళ పూల కొన్ని గుర్తుగా కమలా సిస్టర్ పద్దా నేను చెప్పనమ్మా రా. మన టీం ఇలా గట్టి క్లాస్ కూడా నాకు లగ్నం కోసం మీరు చేయలేని పని మీరు చేశారు కదా. అవునా? మీరు చేయలేని పని మీరు చక్కగా చేసుకొచ్చారు. సరే ఇక్కడ ఏమో మొక్కలు మీరు చెప్పండి. వాళ్ళకి తెలుసు ఏమో మొక్కలు ఉన్నాయో మీరు చెప్పండి. ఏమో మొక్కలు వచ్చినాయి ఇక్కడికి? క్రాటన్ ప్లాంట్స్ వచ్చాయి. జామకాయ చెట్టు వచ్చిందా? అరే ఎవరు చెట్టు పేరు చెప్తే వాళ్ళు నుంచోండి. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. కూర్చోండి మీరు ఒకసారి కూర్చోండి. జామ చెట్టు వాళ్ళు మాత్రం నుంచోండి. నువ్వు కూర్చో అక్కాయి. జామ చెట్టు వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. గట్టి క్లాస్ కొట్టండి. కన్నా చాక్లెట్స్ ఇచ్చేది రెండు ఇచ్చేసి అక్క ఒక్కొక్కరు విజిల్ ఇచ్చాక. జామ కనకాంబరాలు కాదండి, కనకాంబరాలు మాత్రమే. సుష్మా రెండు వచ్చినాయి. అబ్బా కనకాంబరం తెచ్చాడంటే జామ చెట్టు తెచ్చాడంట. సుష్మాక చేతుల మీదుగా రెండు చెట్లు తీసుకొచ్చిన తమ్ముడికి ప్రైజ్. నేను ఎవరు తీసారు ఒక ఫోటో? మీ ఆయన తీస్తాను. హస్బెండ్ ఉన్నారు అని ఉంచారా? రెండు మొక్కలు వచ్చి గట్టి క్లాస్ కొనండి గట్టిగా. ఇంకా
కాదు మళ్ళీ 4 నుంచో నువ్వు కూడా నీదే కనకాంబరం అది వెనకబెట్టి నువ్వు నుంచో వెనకబెట్టి వాడు కూర్చోలేదు మాకు మల్లె చెట్టు పూల మొక్కలు నుంచోండి పూల మొక్కలు మల్లె చెట్టు కనకాంబరం గడ్డి మొక్కలు తెచ్చిన వాళ్ళు కూడా గడ్డి పూలు అయినా సరే మీ ఇద్దరు నుంచోండి అక్క ఇది పూల మొక్కలే కదా మన కాయ మొక్కల పూల మొక్కలే కదా నుంచో మరి కాగడమల్లి నుంచో నానా కాగడమల్లి నుంచో మీ చెట్లు ఏంటో పూలు ఇవ్వ మీ చెట్లు పూలు రా ఓకే ఓకే వీళ్ళకి వచ్చేసి చాక్లెట్స్ వెరీ గుడ్ గట్టిగా క్లాప్స్ కొట్టండి పూల మొక్కలు తెచ్చుకోవడం కోసం కనకాంబరాలు కాగడమల్లి తర్వాత తోటల్లో పూల మొక్కలు తెచ్చిన లేదు కనకాంబరాలు మల్లెపూలు మొక్క బంతి చామంతి పూల మొక్కేగా చామంతి పూలు తెచ్చి చెల్లి వెరీ గుడ్ గట్టి క్లాప్స్ కొన్నారా వెరీ గుడ్ ఇంకా నెక్స్ట్ మీరు కూర్చోండి కూర్చోండి గోరింటాకు తులసి ఆకు ఇంకే ఆకు గోంగూర ఆకు ఆకులు నుంచండి గోంగూర అదే పుచ్చకాయ అబ్బో కాయలు దీని ఒకటే తీసుకొచ్చింది ఫ్రూట్స్ దాని ఒకటే తీసుకొచ్చింది మరి గట్టి క్లాప్ కొనండి పుచ్చకాయ గోంగూర అంటే గోరింటాకు గోంగూర గట్టి క్లాప్స్ కొట్టారా ద్రాక్ష నువ్వు పుచ్చకాయ తెచ్చావు గాడ్ బ్లెస్ యూ తిరిగి ఇంకో స్పెషల్ ప్రైజ్ దీనికి పుచ్చకాయ ఫ్రూట్స్ తీసుకొచ్చింది కదా నీకు విజల్ ఒకటి చాక్లెట్స్ ఒకటి గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్ ఓకే దేవుడు మన వీళ్ళందరినీ నూరంతలుగా దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా ఆయన కృపల వర్ధిల చేయను కాక వీళ్ళు ఎంత బాగా తయారు చేసిన వాళ్ళ తల్లిదండ్రుల్ని మరి హాస్టల్ యాజమాన్యాన్ని దేవుడు నూరంతలుగా దీవించి ఆశీర్వదించును కాక నాన్న మీ పూల మొక్కలన్నీ అక్కడ సైడ్ పెట్టేసేయండి పెట్టేసి మీ ప్లేసెస్లో మీరు కూర్చోండి అందరు మొక్కలన్నీ ఆ కింద పెట్టాలి బలిపీఠం పక్కన సుష్మా తర్వాత అదొకటి ఫోటో తీసేసుకోండి మొత్తం అన్ని మొక్కలు ఒక్కసారి నిన్న బాగానే రాసావు కదా పిల్లల డ్రాయింగ్ క్రాఫ్టింగ్ ఎవరైనా చేసుకుంటూ రండి బాయ్స్ ఎంతమంది వచ్చారు గర్ల్స్ ఎంతమంది వచ్చారు కౌంట్ చేశారా సుష్మా బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది ఇందాక కౌంట్ చేస్తాం 7 బాయ్స్ పైకి వచ్చేయండి డ్రాయింగ్ వాళ్ళు క్రాఫ్టింగ్ వాళ్ళు ఇంకా డిజైనింగ్ ఫ్లవర్స్ వచ్చింది ఇదే డ్రాయింగ్ తయారు చేసావా తెచ్చావా ఎవరికి ఇది నీది ఎవరికి ఇస్తావు ఇప్పుడు తెచ్చావా దీంతో ఆడుకోండి ఇప్పుడు నేను గట్టి క్లాస్ చూడండి నా కోసం తీసుకొచ్చింది ఐ థింక్ నిజంగా ఇది నాకు ఫేవరెట్ అయి ఉంటుంది ఇప్పుడు దీనికి పెద్ద డిజైన్ బొమ్మ అలా డ్రెస్ అన్నమాట నేను ఈ డ్రెస్ అల్లాక నీకు పంపిస్తాను నేను ఈ డ్రెస్సెస్ అల్లుతాను అనమాట పూలతో అల్లుతాను చాలా బాగుంటాయి
కానీ ఎంత పెద్ద డ్రెస్కి ఎప్పుడు అలలేదు. అలాగంటే నాకు మినిమం 3 months పడుతుంది. నేను క్యాప్, టాప్, కింద పడితే లాంగ్ స్కర్ట్. సరే పట్టుకున్నాను. గాడ్ బ్లెస్ యూ. కమలక్క 2 చాక్లెట్స్. ఇంకా ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇద్దామా? నేను 2 చేసుకొచ్చింది. ఒకటి డ్రాయింగ్, ఇంకోటి క్రాఫ్టింగ్ లో కూడా ఫ్లవర్స్. ఇందులో కూడా చాలా డిజైనర్ ఫ్లవర్స్ ఉన్నాయి, మల్టీ కలర్స్. బాగున్నాయి కదా? చక్కగా అదిగించి చక్కగా కలర్స్ అన్ని. నేను నిన్న నుంచి స్టార్ట్ చేసా. ఇంత నుంచి చేసావా? అమ్మో నిన్నే చేస్తుందంట. ఎంత ఫాస్ట్గా పాపం. చాలా కష్టం. ఇది నాకు తెలుసు ఇలా చేయడం. చాలా కష్టం ఇవన్నీ చేయడం. పేపర్స్ కొనుక్కోవాలి, గమ్ము కొనుక్కోవాలి, కట్ చేయాలి, పైన ఒక కలరు కింద ఒక కలరు. చాలా బాగా కష్టపడి చేసింది కదా. ఇది మల్టీ కలర్ కూడా చేసింది. వైట్, ఎల్లో, రెడ్, ఒక ఫ్లవర్ 3 కలర్స్ కాంబినేషన్ కూడా వెరైటీ. ఒక దానికి లీవ్స్ డిజైన్ కూడా చేసింది చక్కగా. గట్టి క్లాప్స్ కొట్టండి. సత్యకి గట్టిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా. సత్య ఇంకొక డిజైన్ చేసిందప్ప, భలే ఉందమ్మా. డ్రాయింగ్ చూడండి ఎంత బాగుందో. రెడ్ కలర్ ఇప్పుడు గాగ్రా చాలా మోడర్న్ గా ఉంది. బిగ్ ఫ్లవర్స్ ఇప్పుడు చాలా ఫ్యాషనబుల్ గా ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఫ్లవర్స్ డిజైన్స్. ఇప్పుడు డ్రెస్సెస్ మీద, శారీస్ మీద ఈ సంవత్సరం బాగా ట్రెండ్ నడుస్తుంది. దీనికి మళ్ళీ హార్ట్ సింబల్. హార్ట్ ఇలా క్లోజ్ చేస్తే ఇలా క్లోజ్ చేస్తే హార్ట్ వస్తుంది. లోపల ఏదో రాసింది నాకే. సత్య కౌశిక శశికళ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై చర్చ్. 11 years old for me. వెరీ గుడ్. ఒక లోటస్ కూడా వేసింది నాన్న. 2 లోటస్ ఫ్లవర్స్ వేసింది. దాని మీద ఒక కప్ సాసర్ పెట్టింది. ఒక హార్ట్ సింబల్ వేసింది. దానికి ఒక వింగ్స్ కూడా ఉన్నాయి దీనికి. చూసారా? లోటస్ ఫ్లవర్స్. మంచి డిజైనర్ ఫ్రాక్ వేసింది అనమాట. గాడ్ బ్లెస్ యూ సత్య. వండర్ఫుల్ డిజైనింగ్. చాలా బాగుంది. అంత కలర్ సింగిల్ కాంబినేషన్ వేస్తే బాగుంటుంది. సత్యకళ సిస్టర్ రిషిత చాలా ఫ్లవర్స్ వేసేస్తున్నారు. సారీ, ఫ్రూట్స్ వేసింది. స్ట్రాబెర్రీ కూడా వచ్చింది అందులో. బనానాస్, గ్రేప్స్, యాపిల్స్, సపోటా, పైనాపిల్, పొమోగ్రనేట్, మొత్తం ఆల్ ఫ్రూట్స్ అని వేసుకున్న కలర్స్ ఏంటి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇది చాలా బాగుంది. దీనికి ఒక స్ట్రాబెర్రీ, ఒక ఫ్లవర్, హార్ట్ ప్లేస్, హార్ట్ ఇన్సైడ్ హార్ట్. శశికళక్క ఐ లవ్ యూ జీసస్. నాగ త్రినేష్ కేసరపల్లి విత్ లవ్. నాగ త్రినేష్ కేసరపల్లి ఒకటి క్లాస్ కొట్టండి నాగ త్రినేష్ కి. ఎంత బాగుంది కదా ఈ ఫ్లవర్. ఈ ఫ్లవర్ బాగుంది, హార్ట్ బాగుంది. స్ట్రాబెర్రీ మన గ్రీన్ దాని లీవ్స్ కూడా వేసారు అనమాట. స్ట్రాబెర్రీ. గాడ్ బ్లెస్ యూ నాన్న. చాలా బాగుంది. ఇంకా నువ్వు ఫ్లవర్ చేసావా? నువ్వే చేసావా? ఎవరు చేస్తారు? ఏమి ఇంకా తన కోసం చేసి ఇచ్చిన. గాడ్ బ్లెస్ యూ. 1 more ఫ్లవర్. ఇంకా అబ్బా ఇది అబ్బా నేను ఎక్కడ చూడలేదబ్బా. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కదా. క్రిస్మస్ తాత శాంటా క్లాస్. దాని పక్కన పాండాస్, 2 పాండాస్. భలే బాగుంది కదా పిల్లలు. ఒక ఆరెంజ్ ఫ్రూట్ కూడా. 2 పాండాస్. ఓకే. పేరేంట దినేష్ వేసాడు. వాళ్ళ అక్క హెల్ప్ చేసిందంట. 5 హార్ట్స్ వేసాడు. ఇది స్ట్రాబెర్రీ. యాక్చువల్గా రెడ్ కలర్, బట్ వాళ్ళు రెడ్ కలర్ పేపర్ ఇక్కడ సరిపోయినట్టుంది కదా, ఇంకా దొరకలేదేమో. ఆరెంజ్ కలర్లో స్ట్రాబెర్రీ వేసాడు. అంటే క్లాస్ కొడదామా? ఎంత బాగుంది కదా. కవర్ పేరు అయినా వేసుకోండి. కవర్లు వేసుకో. నీవన్నీ కవర్లోనే వేస్తా. ఇంకా పైనాపిల్, సారీ స్ట్రాబెర్రీ. ఆర్ట్ బై సాత్విక్. నా పేరు SCASI. SCASI కాదు, శశి అక్క. స్ట్రాబెర్రీ శశి అక్క అంట. దీనికి
రెడ్ కలర్ వేసి డాట్స్ కూడా పెట్టి చక్కగా వేశారు. హార్ట్ సింబల్ వచ్చింది. ఇది యాపిల్లో ఉంది యాక్చువల్గా, బట్ పెద్ద స్ట్రాబెర్రీగా ఉంది. పెట్టి క్లాప్స్ కొడదాం. ఇంకా ఇది స్ట్రాబెర్రీ, ఇది కూడా బాగుంది. శశికళ లక్కీ లక్కీ వేసాడు, ఇది బాగుంది కదా. పేపర్ నలక కొట్టేశాడు, నలక కొట్టకుండా ఉంటే చాలా బాగుంటాయి. ఈ స్ట్రాబెర్రీ బాగుంది, నైస్. అందులో రుద్దాడా అన్నీ రుద్దేశాడు, నలిపేశాడు. జెసికా అక్క, నా పేరు మనసేవేరా, జెసికా అక్క అంట. చాలా మంది నా పేరు బటర్ఫ్లై. ఇది బటర్ఫ్లైయా లేకపోతే ఏంజిలా ఏమనుకోవాలి. ఇది హార్ట్ ఏదైనా హార్ట్ లాంటిది. ఇది ఇదేంటి కళ్ళు చక్రాల, నా కళ్ళు గుడ్లా. వీడు ఏదో వేసాడు స్పెట్స్ అర్థం కావట్లేదు, నా కళ్ళు అర్థం కావట్లేదు. మొత్తానికి క్రాస్ అయితే బాగా వచ్చింది. జీసస్ డే. నా పేరు శశి అక్క కదా, జెస్సీ అక్క అండి. పాపం ఇది అంటే అర్థం ఆ పేపర్ కూడా చూడండి, ఎంత డిజైనర్ పేపర్ వేసాడు. వాళ్ళు బాగుంది కదా. ఏదో మంచి పేపర్ దొరకలేదని మీకు పోలే, పాపం ట్రై చేసలేదు. ఈ తమ్ముడు చర్చ్, ఓకే. చిన్న చర్చ్ ఇలా ఉంటుంది అనమాట. నువ్వు కట్టబోయే చర్చ్ ఇలాగే ఉంటుంది కదా, బాగుంది. మీకు అర్థం కాదు, నేను చూసి ఆత్మీయనేత్రాలు. మీకు చర్చ్ నాకు ఐడియా వచ్చేసింది, నా ఇమాజిన్లోకి వచ్చేసింది. చాలా వరకు ఇతర కంట్రీస్ చర్చెస్ ఇలాగే ఉంటాయి. ఆల్మోస్ట్ పాతకాలంలో డాన్ బోస్కో గారి టైంలో చర్చెస్ ఇలాగే ఉంటాయి. సన్ను కూడా వేసాడు, వెలుతురుగా ఉండాలంటే, చీకటిగా ఉండదు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎవరు? నేను చూపిస్తాను, అయిపోయింది. ఇది అయిపోయింది. ఇంకా బాయ్స్ అందరూ అయిపోయినట్టేనా? అది చూపించలేదా? లేదు, ఇది స్నేహ, అది శశికళ సిస్టర్. థ్యాంక్ యూ టు కామెంట్. ఇది ఏంటిరా, ఏమేసావు? నన్ను ఏమంటారు? ఏదో మంచి బాల్ గోడ కట్టింది. ఆ గోడ పైన హార్ట్ సింబల్స్ తో చక్కగా ఉన్నాయి. ఇట్లా టచ్ చేసి సౌండ్స్ వస్తాయి కదా, ఏమంటారు? ఇట్లా గోడ కడతారు కదా, హ్యాంగింగ్స్ టచ్ చేసే సౌండ్స్ వస్తాయి కదా, ఆ రింగ్స్ వేస్తాం. బర్డ్స్ సన్ క్లోజ్ చేస్తే మళ్ళీ హార్ట్. నీ వాల్ అయితే నాకు బాగా నచ్చింది, నీ గోడ డిజైన్ నాకు బాగా నచ్చింది. మంచి గోడ కట్టిదిరా. ఇది ఎప్పుడు చాలా ఫేమస్, చాలా పెద్ద పెద్ద వాళ్ళలో ఇలాంటి గోడలే కట్టుకుంటారు. చాలా ఫేమస్ ఈ వాల్స్. ఇది చూపిస్తే అర్థం కాదు, బట్ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ వాల్స్ ఇష్టపడతారు. గొడ్రెస్ ఇది అయిపోయింది. ఇది దాచుకున్నా చూపించవా? ఇది డ్రెస్సేనా? నా డ్రెస్సేనా? నేను ఎప్పుడు తిరిగి అలా ఉంటానా? నేనేనా? నువ్వా? ఎంత స్లిమ్గా నేనైతే లేడు, ట్రబుల్లో ఉంటాను కాబట్టి. మంచి ఫ్రాక్ వేసింది. ఈ ఫ్రాక్ కలర్ వేస్తుంటే బాగుండు. యాక్చువల్లీ ఇవి వెడ్డింగ్ ఫ్రాక్స్ అంటారు, పెళ్లి కూతుర్లకి వేసే ఫ్రాక్స్. ఇవి కలర్స్ వేస్తుంటే ఇంకా బాగుండేది. బ్యాక్ సైడ్ నుంచి వేసింది. పుట్టి హెయిర్ ఎవరికైనా ఉంటే ఇట్లా బేబీ హెయిర్ పుట్టిదే. చక్క క్లిప్ కూడా పెట్టింది. నడుముకో బెల్ట్ కూడా వేసింది. యాక్చువల్లీ ఈ ఫ్రాక్ వేసుకొద్దాం అనుకున్నాను ఈరోజు. నేను బయట చెప్పా కదా అని మళ్ళీ ఆ ఫ్రాక్ తీసుకురాలేదు. బట్ ఎట్లీస్ట్ వేసుకొచ్చు. మీరు కూడా చక్కగా హార్ట్ తీసుకొచ్చారు. ఈ హార్ట్ కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వన్ ప్లేస్ నాన్న. ఇంకా అబ్బో లెమన్. శశికళ సిస్టర్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై చర్చ్. క్రాస్ విత్ ఫ్లవర్. నాకు ఫ్లవర్ బాగా నచ్చేసింది, చాలా బాగుంది ఫ్లవర్. క్రాస్ షేప్ ఎందుకంటే రాసిందా? భాగ్యశ్రీ 11 years 6th class. ఫ్లవర్ బాగుంది, వెరీ గుడ్. క్రాస్ ఇంకా షేప్ రాలా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చూపించడు, కూర్చోండి. చూపించేస్తాడు, కూర్చోండి. అన్న ఫోటో తీస్తాడు. మేము పేపర్స్ పట్టుకోండి, అలాగే కూర్చోండి. తీసి పట్టుకో, కవర్లో కాదు, తీసి పట్టుకో. నువ్వు కూర్చో. నువ్వు అయిపోయింది, నువ్వు ఇంకా చూపించలేదు కదా. ఏరా విషయం ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. ఇంకా ఉన్నాయా? ఇది ఒకటేనా? చాలా ఉంది. మరి రాత్రి వేసావా? మీ మమ్మీ రావుతుందా? వెరీ గుడ్. పద్మ జాన్ చెల్లి నువ్వేది? అచ్చా, మమ్మీ చెల్లిదేనా? రైట్. డాల్ఫిన్స్. ఇదేంటిది? మిక్కీ మౌస్. ఇదేంటిది? మౌంటైన్ విత్ సన్ రైజెసా? నేచర్ లేక్. ఇన్ ద హౌస్ బెడ్రూమ్. చాలా బాగుంది మీ హౌస్. మీ ల్యాప్ కలర్ నేను పెడతాను.
వాల్ వేసావు కదా, వేసావు కదా, నీ వాల్ సేమ్ ఇచ్చేస్తుంది. బట్ కొంచెం ట్రెండెస్గా ఆ ట్రీస్, వాళ్ళ మమ్మీ డాడీ అంట, బర్డ్స్, చిలక గోరింకలు బాగున్నారు. ఈ ట్రీ అబ్బాయితో బాగుంది. వేస్ట్ డిజైన్ వచ్చినాయి. మేమే చూసుకుంటాం, మేము చూపించలేదు అనుకుంటున్నారా? కూర్చోండి చూపిస్తా, కూర్చోండి చూపిస్తా. చాలా ఉన్నాయి. కూర్చోమ్మాయి. జాను కూర్చో. జాను డ్రెస్ బాగుంది. నేను అలాంటి ఫ్రాక్ కొనుక్కుందాం అనుకుని ఆగిపోయాను. అదే ట్రౌజర్ అది కూడా కొనుక్కుంటారు పెద్ద ఫ్రాక్. బాగుంది నాన్న, చాలా బాగుంది. రాత్రి వేసిందంట ఇవన్నీ. రితిక రాత్రి వేసింది. చిట్టి ప్యారెట్ అంట, చిట్టి ప్యారెట్, చిట్టి ప్యారెట్. వాళ్ళ మమ్మీ జాన్, వాళ్ళ మమ్మీ పేరు పద్మ. వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి ఆ చేతిలో డ్రమ్ము. జాను వాళ్ళ మమ్మీ అంట పద్మ. అమ్మ చెల్లి అంటే నాకు చాలా ఇష్టం అని రాసింది. అబ్బా ది బెస్ట్ డ్రాయింగ్ 2002 VBS విన్నర్ ఆఫ్ ద డే రితిక. డాల్ఫిన్, డాల్ఫిన్ విత్ సీ అండ్ వాటర్. నెక్స్ట్ రాత్రి వెళ్ళి కూర్చుని లేట్ నైట్ బాగా లేట్గా నిద్రపోయిందంట. మిక్కీ మౌస్ మంచి ఆడుతుంది రై. ఇదేమో నేచర్, ఆ కొండల పైన సన్ రైజెస్ వస్తున్నాయంట. ఇంత బాగా వేసింది. రెయిన్బో, కరెక్ట్, బాగా చెప్పాడు, రెయిన్బో. ఇదేమో లేక్, చెరువు, ఒక చెరువు. చెరువులు ఏమి ఉన్నాయా? ఫ్లవర్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఆ పక్కన కొంచెం హిల్స్ కూడా వేసింది. వాళ్ళ హౌస్ అంట, వాళ్ళ బెడ్రూమ్, ఆ బెడ్రూమ్ కో ల్యాంప్, దానికో టేబుల్, బీరువా. ఆ బీరువాకు లాగింగ్ కూడా తెలిసిన బీరువా కాదు, లాగింగ్ బీరువా, లాక్ చేసిన బీరువా. ఆ బెడ్రూమ్ చూస్తారు ఎంత బాగుందా. వాళ్ళ వాల్ ఇందాక చెప్పాను కదా, కూర్చున్నాను. ఈ వాల్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టమని. ఈ వాల్స్ మీద 2 బర్డ్స్ వేసింది. వాళ్ళ మమ్మీ డాడీ అనమాట. చిలక గోరింకలాగా 2 బర్డ్స్ వేసింది అనమాట. వెనకాల చక్క మళ్ళీ ఆ ట్రీస్ కూడా అలా అల్లికలు, దాన్ని ఏమంటారు తీగలు, తీగలు, చెట్టు తీగలు, దాన్ని ఏమనొచ్చు మనీ ప్లాంట్స్ లాగా చక్కగా డిజైన్ వేసింది. పాప వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నేను అంతా ఏడుస్తాను వాళ్ళ మమ్మీ డాడీ కలుసుకోవాలని. ఈ ట్రీలో మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. చిలక గోరింకల ఉయ్యాలు కూడా ఉన్నారు. మీద్రా, సారీ అది వీళ్ళంట, పిల్లలంట. అని కూర్చో, అయ్యి ఇప్పుడు వేసుకొచ్చారా? వెరీ గుడ్, కూర్చో, బాగుంది. ఈ చెట్టుకి మళ్ళీ చిన్న చిన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి మళ్ళీ. అప్పుడు వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ చెల్లి జాను, రితిక అందరూ వచ్చారు ఇక్కడికి. మై ఫ్యామిలీ. వీళ్ళిద్దరికి సేమ్ ఫ్రాక్స్, యూనిఫామ్ లాగా. ఇద్దరు ఒకటే ఫ్లవర్స్, ఒకటే డ్రెస్సెస్. అంతేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. పట్టుకో. అబ్బబ్బా, ఇవి ఇంకా చాలా బాగున్నాయి కదా. అవే సూపర్ అంటే ఇంకా ఒక చెట్టు, దాంట్లో పులి చెట్లు. మళ్ళీ ఆ ఇంటిలో ఒక ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఒక పెద్దది చూడండి, దాన్ని చూపిస్తుంది. చింపేయొద్దు ఎవరు పాపం. దాంట్లో ఒక బెడ్రూమ్, బుక్క ఏంటండి. అబ్బో సోఫా అంటున్నాను. ఆ ఫ్యాన్ కింద ఒక సోఫా, ఒక చైరు. అది దగ్గర మీరు ఫోటో చేయాలి దీన్ని. ఆహా, వాల్ హ్యాంగింగ్స్. దాన్ని ఇవి అడిగింది, గంటలన్నీ చాలా బాగున్నాయి కదా. ఇది గంటలు కాదే, అలా హ్యాంగ్ చేస్తారు కదా. అబ్బో, ఇది క్రాఫ్టింగ్ లో 2 ఫ్లవర్స్, టిష్యూ పేపర్ అండ్ ఒకటి రెడ్ కలర్ ఏమో క్లాత్. ఒకటి కూర్చుంటాడు వాళ్ళు చూడాలిగా. ఆ రెడ్ కలర్ ఏమో క్లాత్ తో చేసింది. ఇక్కడ పక్కన ఉన్న వైట్ ఏమో టిష్యూ పేపర్, మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ టిష్యూ పేపర్ తో చేసింది. కిందేమో ఈ చార్ట్ పేపర్ తో చేసింది. చాలా బాగుంది కదా. సలివిడా, తెల్ల సలివిడా అండి. సలివిడి తింటాం తెలుసు కదా, బెల్లం పాకం బియ్యంతో చేస్తారే, అది ఎండిపోయిందంటే వాళ్ళ ఇంట్లో. దాన్ని వేస్ట్ చేయకూడదని దాంతో ఇలాగా ఒక రోబో చేసింది. బాగుంది కదా నాన్న, గట్టి క్లాప్స్ కొడదామా? ఈ రోబో కూడా కాదు, యాక్చువల్గా వీళ్ళు ఏమంటారంటే
ఆహా, అంతరిక్షంలో వాళ్ళు వెళ్తారు కదా, ఏలియన్స్ కదా చిచి. మా సైంటిస్టులు ఆ రాకెట్లో వెళ్తారు కదా, ఆస్ట్రోనాట్స్. ఆస్ట్రోనాట్స్ వెరీ గుడ్. ఆస్ట్రోనాట్ లో ఉన్నారు కదా ఈయన, గొప్ప సైంటిస్ట్ అన్నమాట ఆస్ట్రోనాట్. ఇది ఒక బెడ్. అబ్బా ఈ బెడ్రూమ్ చాలా డిజైనింగ్ గా ఉంది. వెనకాల వాల్ కి పెద్ద కళ్ళు, పెద్ద మూతి, ఆ పైన 2 కొమ్ములు. మీ ముగ్గురు తెంచేనా? మళ్ళీ బెడ్కి కింద ఇప్పుడు చాలా మోడల్ గా వస్తున్నాయి కదా. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ మోడల్స్ మాకు తెలియదు కానీ డెస్క్ మోడల్. ఇప్పుడు చాలా వరకు బెడ్స్ లాగే ఉంటాయి. చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళు చూసాను, సైడ్ ర్యాక్స్ ఉంటాయి, ఫ్రంట్ ర్యాక్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ దొంగతనం చేయాలనుకుంటే చెప్పవాలి. నీకు చూసావా? చూడండి బెడ్. చాలా ఇళ్ళు ఇప్పుడు ఇలాంటివి చూస్తున్నాను నేను. అబ్బో 2 ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ ఒక ఫ్లవర్ వాజ్, ఆ ఫ్లవర్ వాజ్ మళ్ళీ చుట్టూ ఫ్లవర్స్. సంతోషము, దేవునికి అప్పగించబడుట, పద్మారీతిగా జాను. ఏదో మీ డాడీ వదిలేసారు ఇక్కడ మళ్ళీ అంటే ఒక ఓన్లీ ఫ్లవర్స్ కాబట్టి ఒక అంటే లేడీస్ కదా. హ్యాపీ హ్యాపీ ఫ్లవర్ అంటే ఇదేమో సంతోషం ఫ్లవర్ అంట. గ్రీన్ కలర్ ఏమో సంతోషం ఫ్లవర్, రెడ్ కలర్ ఏమో హ్యాపీ ఫ్లవర్ అంట. ఈ ఫ్లవర్స్ కి మళ్ళీ ఏమంటారు లీవ్స్ కూడా వచ్చాయి. ఆ కింద మళ్ళీ చిన్న 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 స్టడ్స్ లాంటివి కూడా పెట్టారు. చాలా బాగుంది కదా, చాలా బాగుంది. అయిపోయినా? అమ్మో ఫోన్ అంట. దీనికి ఫోన్ కీబోర్డు. ఇదేంట వైరా? ఓ ల్యాండ్లైన్ ఫోన్ రా, ఇది సెల్ ఫోన్ కాదు. ఇది మొత్తం ప్యాకింగ్ చేస్తుంటే ఒకటే కలర్ వేస్తుంటే అర్థమైపోయింది. ఇది నెస్లే వాళ్ళ బాటిల్ వేస్ట్ చేయొద్దని దీన్ని సెల్ ఫోన్ చేస్తారు. దీనికి హ్యాంగింగ్ కూడా ఉంది ఇక్కడ, ఈ ఫోన్ పెట్టుకోవడానికి. ఇదిగో లిఫ్ట్ చేశారు. ఇక్కడ ఫోన్ అక్కడ రింగ్ అవుతుందా? రింగ్ చేసట్లేదా? డామ్ వేసినట్టుంది. వెరీ గుడ్. అబ్బో ఇంకా ఉన్నాయి రోయ్. జాను తయారు చేసిందంట. ఇది లీఫ్ కదా, మామిడాకుతో బ్యాగ్ తయారు చేస్తుంది చూడండి. ఇది కొంచెం రింగ్ పడితే ఇది రింగ్లు అయిపోతుంది. ఇలా లాకెట్లో వేస్తే ఇది లాకెట్ అయిపోతుంది. బ్యాగ్ లీక్ చేశారంట. ఆ తాళం కప్పలో కూడా అనిపిస్తుందా? కాల్ పెడితే కీ పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఇంటర్నెట్ దగ్గర చూడలేదు రోజు. అమ్మ రాకెట్ కూడా వచ్చింది. ఏంజిల్ హెడ్ ఏది? ఏంజిలేనా? టిక్ టాకా? టిక్ టాకా? అది కింద పట్టుకోవాలి. ఇసుకర్ర అంట, గాలం తీసుకోవాలంట. ఇసుకర్ర వాళ్ళ సౌండ్ వస్తుందా? వెరీ గుడ్. ఇదేంటిది? ఇది ఉంది కదా, చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఉన్నాయి. ఈ పొట్టు పిల్లలు కూడా వేస్ట్ చేయకుండా దాంట్లో సన్ఫ్లవర్, టీ కప్స్ ఇంకేంటిలో ఉన్నాయి. ఈ బుక్ చూడండి, చిన్న వైట్ పేపర్స్ తో ఫోన్ బుక్ అంటే ఫోన్ డైరీ అంట. దానికి మళ్ళీ స్మైల్, ఫోన్ బుక్ లో చాలా ఫోన్ నెంబర్స్, ఈ స్టిక్కర్ ఒకటి, లిమిట్ ఒకటి, చాలా ఐటమ్స్ చేస్తారా? చాలా నేను వీడియో తీసుకోవాలి. ఇల్లు నువ్వు చేసుకొని చేస్తావు కదా, నువ్వు చేసుకురా అన్ని పెడదాం. అప్పుడు ఇల్లు పెట్టింది కదా, తెచ్చింది కదా, ఫస్ట్ చూపించింది ఇల్లు కదా, మర్చిపోయావా? ఇల్లు గట్టి క్లాస్ కదా. ఒకసారి అందరినీ ఫోటోలు తీసేద్దామా? చాలా కూర్చో, ఇంకేంటో వేసేస్తాం, ఫ్లాగ్ వేసేస్తాం. కూర్చో, అవి ఫొటోస్ ఓపెన్ చేసి పట్టుకోండి. నుంచోండి. ఆడు మీరు కూర్చోకపోతే తెలియట్లా. ఒరే నువ్వు కూర్చో, వాడు కూర్చోబెట్టిన మీరు కొంచెం మంది అన్నారు, అంతా నుంచోవచ్చులేదు.
వాళ్ళు జరగట్లా. సరే అక్క స్నాక్స్ రాలేదా? డైరెక్ట్ లంచ్కి ఇచ్చేద్దామా? లంచ్ వెళ్ళేద్దామా? 1కి. అరే మీరు వెళ్ళిపోండి, ఇద్దరు పిల్లలు వెనక్కి వెళ్ళిపోండి. బాబా వెళ్ళిపో. లేవట్లా మీరు ఉంచోండి అసలు. మీరు లేవండి బాయ్స్ ఉంచండి, గర్ల్స్ ఇప్పుడు వచ్చి అందరు కొద్దిమంది అదే వాళ్ళని కూర్చోబెట్టండి. అది సంతోష్ లైన్లో పెట్టాలి అందరినీ. నువ్వు సరిగా అక్క నేను ఫేస్ కనపడాలి, ఫేస్ కనిపించాలి. మీ ఐటమ్స్ కింద పెట్టుకోండి. ఫేస్ కనిపించాలి, మీ ఐటమ్స్ కాదు. మాస్క్ తిన్నాను కలిసి ఒక 2 నిమిషాలు మాస్క్. ఫేస్ కనిపించాలి. రెడీ 1 2 3 స్టార్ట్. రేట్ ఎంత కరెక్ట్ పాస్ అవుతుందో. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నాన్న. తీసుకెళ్ళిపో.